హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇంకైతే నేనైతే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా ఇక్కడైతే సెకండ్ డే అయితే ఈవినింగ్ అయితే ఇది వ్యూ అయితే చూసారు కదా. ఆ డెకరేషన్ లైటింగ్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డే టైంలో కంటే నైట్ టైంలోనే చాలా బాగుంది. ఇంకా మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా క్రౌడ్ అయితే ఎలా ఉందో. చూసారు కదా, ఇంకా అడుగు పెడదామన్నా లోపల అయితే ఖాళీ లేదు. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ గుడి మొత్తం అంతా నిండిపోయింది. బయట లోపల అంతా ఎక్కడ కూడా అస్సలు ఖాళీ లేకుండా మొత్తం అయితే ఫుల్గా రష్తో నిండిపోయింది. ఇంకా చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా. ఇంకా బయట శివలింగానికి అయితే అభిషేకం జరుగుతుంది. ఇంకా అందుకని చెప్పి అస్సలు అయితే ఖాళీ లేదు ఇక్కడ నుంచి అయితే. ఇంకా చూసారు కదా, ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అయితే ఇంకా ఊర్లో ఎవ్వరూ లేకుండా ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే చుట్టాలతో సహా అంతా ఇంకా గుడిలోనే ఉన్నారు. ఇంకా డే అండ్ నైట్ అయితే ఇంకా వెళ్ళినా పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే థర్డ్ డే అయితే ఇంకా ఊరేగిస్తారని చెప్పి ఇక్కడైతే పల్లకిలో స్వామివారిని అయితే పెట్టారు. ఇంకా మొత్తం విగ్రహాలన్నీ ఇంకా కిందనైతే వేసేసి వాటిని అయితే కిందన అన్నీ పరిచి పెట్టారు. ఇంకా గోపురాల పైన ఇవి పెడతారు కదా, అవి కూడా అన్నీ మొత్తం ఇంకా గుడిలో ఏవేవి పెట్టాలో అవన్నీ కూడా ఇంక ఇక్కడైతే కిందనైతే వేసి పెట్టారు. ఇంకా వాటికైతే ఇంకా మరి ఏం చేస్తారు నాకైతే చూడలేదు. ఇంకా జస్ట్ వీడియో క్లిప్ తీసుకొని అయితే వచ్చేసాను. ఇంక ఇదైతే అసలేంది శివలింగం అండి. ఇంకా చూసారు కదా, ఇంకా దీనికైతే ఈవినింగ్ పూజ చేశాక వాటితో అయితే ఇంకా అభిషేకాలు అయితే బయటనైతే చేశారు. ఇంకా వ్యూ అయితే చూసారు కదా, ఆ డెకరేషన్ ఆ లైటింగ్ అంతా మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏం లేకుండా అంతా ఊర్లో ఎవరు లేకుండా గుడిలోనే ఉన్నారు. ఇంకా ఈ 3-4 డేస్ అయితే ఎలా అయిపోయిందో కూడా తెలియదు, అలా ఎంజాయ్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇంక ఇక్కడైతే జ్యోతిర్లింగం అయితే పెట్టారు. ఇంక ఇక్కడ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా వీడియో ఎవరైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చెప్పు.